అదే చిన్న చిన్న పిల్లలు కనపడితే ఏమనేవాడు? అదే ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కనపడితే ఏమనేవాడు? నీకు 15,000. చిట్టి తల్లి ఇట్రామ్మా, ఇట్రా తల్లి, ఇటు 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 దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చాయి దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చాయి ఇటు 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 నీకు 15,000. ఇదిగో నీ తమ్ముడికి నీకు 15,000. అదిగో నీ తమ్ముడికి ఇంకొక తమ్ముడి దగ్గరకు వచ్చినా నీకు కూడా 15,000. నీకు ఇంకో పాప నీకు కూడా 15,000. సంతోషమా అని చంద్రబాబు అనేవాడు. అదే జగన్ అయితే అమ్మఒడి కింద కేవలం అమ్మ ఖాతాలో 15,000 మాత్రమే వేస్తాడు. అదే చంద్రబాబు అయితే సూపర్ 6లో చెప్పాడు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పాడు. అని పిల్లలను మోసం చేశాడు, అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు. ఆ ఇంట్లో నుంచి వాళ్ళ అమ్మ బయటకు వస్తే వాళ్ళ అమ్మ, వాళ్ళ చిన్నమ్మ, ఇటువంటి వాళ్ళు ఎవరైనా బయటకు వస్తే, నీ పేరేం పేరు తల్లి? నందిని లాంటి తల్లి బయటకు వస్తే ఇంట్లో నుంచి ఆ తల్లిని చూపించి ప్రతి మహిళకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు మా చంద్రన్న సూపర్ 6లో చెప్పాడు ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000. నీకు 18,000 చెల్లెమ్మ, నీకు 18,000, నీకు 18,000 అని ఆ ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ అమ్మకు, ఆ చిన్నమ్మకు, ఆ పెద్దమ్మకు అందరికీ నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 చెప్పాడు. అందరితో ఆగిపోయాడా? ఆ ఇంట్లో నుంచి 50 ఏళ్ళ పై చిలుకు గల మహిళ ఎవరైనా బయటకు వస్తే, ఇంకా మా అమ్మ జమ్మ వయసులో ఉన్న ఎవరైనా బయటకు వస్తే, మా అమ్మలంటమ్మ బయటకు వస్తే వీళ్ళకేమనేవాడు? జగన్ అయితే నీకు 18,000 ఇస్తాడు, మా చంద్రన్ అయితే నీకు 48,000 ఇస్తాడు అని చెప్పి అమ్మను మోసం చేశాడు. ఇంట్లో నుంచి ఒక 20 ఏళ్ళ పిల్లోడు బయటకు వస్తే ఏమనేవాడు? నీ పేరేం పేరమ్మా? ప్రకాష్. ఇట్లా ఇంట్లో నుంచి బయటకు వస్తే ఏమనేవాడు? ప్రకాష్ నీకు నెలకు 3,000, నీకు సంవత్సరానికి 36,000 నిరుద్యోగ భృతి నీకు ఇస్తాను. నేను అడుగుతా ఉన్నానయ్యా, ఎన్నికలు అయిపోయి 4 నెలలు అయిపోయింది. ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. పిల్లలు బడులకు కూడా పోవడం మొదలుపెట్టాడు. బడులకు పోతా ఉన్నారు పిల్లలు. పోయింది, ఇంతకుముందు వచ్చే అమ్మఒడి పోయింది. వ్యవసాయం చేస్తూ ఉన్న రైతులు ఉన్నారు, ఇంతకుముందు వచ్చే రైతు భరోసా సొమ్ము పోయింది. ఇంతకుముందు చేయూత వచ్చేది, చేయూత పోయింది. 0 వడ్డీ పోయింది. ఆసరా ఇంతకుముందు జగన్ కరికరంతో అది కూడా మంచి చేశాడు, దాని గురించి అట్టాగా ఊసేయలేదు. నేను అడుగుతా ఉన్నా, ఇంత అన్యాయంగా ఒకవైపున అందరినీ మోసం చేస్తూ, మరోవైపున వాళ్ళ స్కూళ్ళకు వెళ్ళేటప్పుడు వాళ్ళ స్కూళ్ళల్లో వాళ్ళు తినే వాళ్ళ గోరు ముద్ద ఈరోజు నిర్వీర్యం అయిపోయింది. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, అది మానసిక స్థితి సరిగ్గా ఉందా లేదా అనేది ఒకసారి మనం నిర్ధారించుకోవాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు చెట్లు ఎవడన్నా కొట్టిస్తాడా, పరదాలు ఎవడన్నా కడతాడా? మామూలు సగటు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి హైయెస్ట్ థ్రెట్ జెడ్ కేటగిరీ. అతను మామూలుగా తిరుగుతూ ఉన్నారు. చాలా మంది ఖైదీలు ఉన్న చోట ఆయన అలాంటి జైల్లో పెట్టారు. ఇది కూడా సెక్యూరిటీ థ్రెట్. అది ఆయన బాగానే ఉంటే దీనికి ఎక్కడి నుంచి థ్రెట్ ఉంది ఇతనికి? ఎందుకు పరదాలు కట్టుకొని తిరుగుతాడు? ఎందుకు ఈ సరదాగా మాట్లాడట్లా, ఎందుకు పరదాలు కట్టుకొని తిరుగుతాడు? అలాగే ఇన్ని వైలేషన్స్, కాన్స్టిట్యూషనల్ వైలేషన్స్. సేన్ మైండ్, శానిటీ ఉన్నవాడు ఎవడు ఇలాంటి పని చేయడు. చిన్నపాటి పిచ్చుంటేనే ఇలాంటి పనులు చేస్తారు. మీరు చూడండి, జపనీస్ అంబాసిడర్ ఆయన కెంజీ హిరోమత్సు ఆన్ వైసీపీ 14 ఆగస్ట్ 2019 ఆయన చెప్పింది, పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ ని డిజానర్ చేసినందుకు, అవర్ కన్సర్న్ యాజ్ ద జపనీస్ గవర్నమెంట్ ఇస్ దట్ ఇఫ్ లీగల్లీ బైండింగ్ కాంట్రాక్ట్స్ ఆర్ నాట్ ఆనర్డ్, ఇట్ వుడ్ కాజ్ సిగ్నిఫికెంట్ ఇంపైర్మెంట్ టు ద బిజినెస్ ఎన్వైరన్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మెనీ ఫారెన్ ఇన్వెస్టర్స్ ఇంక్లూడింగ్ జపనీస్ కంపెనీస్ ఆర్ నౌ వాచింగ్ క్లోజ్లీ ద సిచ్యువేషన్ అన్ఫోల్డింగ్ ఇన్ ఏపీ. ఇది చంద్రబాబు నాయుడు గారు రాసింది కాదు, పవన్ కళ్యాణ్ రాసింది కాదు, ఇది నరేంద్ర మోడీ గారు చెప్పింది కాదు, అమిత్ షా గారు చెప్పింది కాదు. ఒక జపనీస్ గవర్నమెంట్ను కూడా ఇరిటేట్ చేయగల మహానుభావుడు జగన్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, స్టేట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, రాష్ట్ర ఆదేశక సూత్రాల్లో ప్రత్యేకించి చెప్తుంది. దాంట్లో ఒక అంశం ఏముంటుందంటే, భారతదేశం అంతర్జాతీయంగా ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు దానిని
ఆనర్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందనేది రాష్ట్ర ఆదేశిక సూత్రాల్లో చాలా కీలకమైంది. అది డిజానర్ చేశాడు. భయం లేదు రాజ్యాంగం అంటే. అలాగే ఇంట్లో నుంచి బయటికి రాడు, ఒక ప్రెస్ మీట్ పెట్టడు, పేపర్ ఇస్తే 10 సార్లు చూసి మళ్ళీ నన్ను తిట్టాలనుకున్నా కానీ నన్ను తిట్టాలనుకున్నా కానీ త్రుడు అంటే ఇవన్నీ ఇది అంటే చదివితే కూడా అతనికి దృష్టి లేదు, మానసిక స్థితి సరిగ్గా లేదు అతనికి. ఇవన్నీ చాలా కీలకమైన, మనం సరదాగా మాట్లాడట్లా, చాలా చాలా. అలాగే నేను వింటుంది అతని బిహేవియర్ ప్యాటర్న్ ఎనీ సైకియాట్రిస్ట్కి చూపిస్తే ఇతని ఖచ్చితంగా ఒక మానసిక అనారోగ్యం అయితే ఉందని చెప్తారు. ఎవరైనా చెప్తారు, చూపించండి అతనికి. మరి ఇలాంటి వాడు భవిష్యత్తులో అసలు నాకు ఒకసారి కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలనిపిస్తుంది, అసలు ఇతని మానసిక స్థితిని ఎవాల్యుయేట్ చేయడానికి అసలు టోటల్గా ఒక మెడికల్ టీంని పంపించిన ఢిల్లీ నుంచి, ఎయిమ్స్ నుంచి అనిపిస్తుంది. మనం నవ్వుకుంటున్నాం కానీ ఇది నిజమేది మనం అర్థం చేసుకోవాలి దాన్ని. సో నాకు ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ని ఒక మానసిక ఈ అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి చేతిలో పెట్టడం రైట్ కాదు. అందుకని చెప్పి ముఖ్యంగా ఇది మనకు సంబంధం లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధం లేదు. నేను ముఖ్యంగా వైసీపీ వాళ్ళకి చెప్తున్నా, బాబు మీ నాయకుడికి మానసిక స్థితి సరిగ్గా లేదమ్మా, చూసుకోండి. మిమ్మల్ని అందరినీ మీరు అనుకుంటున్నారేమో అతని బలం, మానసిక బలం అది పిచ్చది, అది పిచ్చ అంటారు దాన్ని. ఆ పిచ్చను చూసి నమ్మకం ఏదైనా చేస్తాడు అనుకుంటే మీకు తెలుసు, ఇట్లాగే గడాఫీ, ఇలాగే పాపం ఆయనకి సద్దాం హుస్సేన్ కూడా చేశారు. అందుకని చాలా జాగ్రత్త. వైసీపీ మద్దతుదారులు కూడా నాకు మీ మీద ప్రత్యేకంగా నాకు ద్వేషం లేదు, గుర్తుపెట్టుకోండి. జగన్ని వరంగల్లో తరివేశారు, ఎందుకంటే మీ దాష్టికం భరించలేరు, సామాన్య ప్రజలు భరించలేరు. మీరు డబ్బులు చేసుకోండి, అవినీతికి పాల్పడండి, మాకు ఇబ్బంది లేదు. అసలు మమ్మల్ని ఎవరు బతకూడదు అనుకుంటారేంటి? నేను చెప్తా ఉన్నాను కదా మీకు, వీళ్ళు వస్తే రానివ్వరు అని చెప్తే ఎవరు నమ్మేవాళ్ళు కాదు. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా వీళ్ళ మానసిక స్థితిని నేను తెలుసుకున్నాను, నేను చూసినవాడిని. నేను హైదరాబాద్లో జగన్ గురించి చాలా క్షుణ్ణంగా తెలిసినవాడిని. నేను అతనికి తెలిసిన చాలా సన్నిహితులు నాకు బాగా తెలుసు. క్రూరుడు, విపరీతమైన దురాశ, ఇంకెవరి దగ్గర డబ్బు ఉండకూడదు, తెల్ల చొక్కాలు వేసుకోకూడదు. మీరు దయచేసి అందరూ తెల్ల చొక్కా, నాకు పర్లేదు నిన్న కాదు. ఇవి ఇలాంటి వాడి దగ్గర వాళ్ళందరికీ చాలా కోపాలు వచ్చేస్తాయి. వైసీపీ వాళ్ళకి, మీరు నా మీద మీమ్స్ చేసుకోండి, మీరు నన్ను ట్రోల్ చేసుకోండి, నాకు ఓకే. మీరు ఏదైనా చేసుకున్నప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ని సేవ్ చేసుకుంటాను. మీరు ఏదైనా చేసుకోండి. మీరు ఊహించండి, 46 మంది చచ్చిపోయారు, కన్స్ట్రక్షన్ వర్కర్స్, భవన నిర్మాణ కార్మికులు. 35 లక్షల మంది 25 విభిన్నమైన వృత్తులు, దానికి రిలేటెడ్ వృత్తుల్లో మనకి వాళ్ళు పాపం కకావికలం అయిపోయారు. ఎవడన్నా సరే ఎంత పిచ్చి ఉండాలి వాళ్ళకి. నేను మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పి మద్యపానం అమ్మడం ఏంటని మనకి ఎవరికి, మన అందరికీ ఆంధ్ర ప్రజలకు పిచ్చి వచ్చేసిందా? ఎవరు మాట్లాడరా దీని మీద? కోపాలు రావా అంటే మనందరికి ఉదాసీనత వచ్చేసింది, పిరికితనం, ఉదాసీనత ఆవహించేసింది. నేను అందుకనే వెరీ రెగ్యులేటెడ్ మన పాలసీని మాట్లాడతాను, మనకి లిక్కర్ పాలసీ. సో మనం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేనేం చెప్తున్నానంటే, ఇట్ ఈస్ అ హై టైమ్ టు కిక్ వైసీపీ అవుట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇట్స్ అ హై టైమ్. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ రోజున ప్రతిపాదిస్తుంది, నేను మొన్న ఇచ్చిన ఈ పిలుపుని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకున్న దానికి పవర్ షేరింగ్ కానీ, జనసేన 2024 ఎన్నికల్లో చాలా బలమైన స్థానాలతోటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగుపెడుతుంది. ఎక్కడ అని కాదు, ఆ వ్యూహం నాకు వదిలేండి.
10 సంవత్సరాలు పార్టీని తీసుకొచ్చినోడిని, మీ అందరి ఆదరాభిమానాలతోటి, మీ అందరి ప్రేమతోటి, మీ అందరి ఆదరాభిమానాలతోటి 10 సంవత్సరాలు నేను పార్టీని తీసుకొచ్చాను ఇక్కడ దాకా. అలాంటి నన్ను మనస్ఫూర్తిగా నమ్మండి. ఎందుకు చెప్తానంటే, జనసేన అసెంబ్లీకి అడుగుపెట్టిన రోజున ఆంధ్రప్రదేశ్ దశ మార్చేస్తాం. ప్రయారిటీ పొలిటికల్ స్టెబిలిటీ ఫర్ ఎకనామిక్ ప్రాస్పెరిటీ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. దాని నెక్స్ట్ ప్రయారిటీ లా అండ్ ఆర్డర్ ఫస్ట్ టైం స్ట్రీమ్ లైన్ చేద్దాం అందరినీ. పోలీస్ అధికారులకి, మిగతా అధికార యంత్రాంగానికి వారి బాధ్యతను గుర్తు చేద్దాం మనం ఒకసారి. పోలీస్ అనేవాడు ఎలా ఉండాలి, ఐఏఎస్ అధికారులు ఎలా ఉండాలి గుర్తు చేద్దాం ఒకసారి. అలాగే అధికారాన్ని ఎలా పంచుకుందాం, ఏం చేద్దాం, అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని పార్లమెంట్లో కూడా జనసేన వెళ్ళాలి. పార్లమెంటుకు కూడా రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడుకోవాలి. స్టీల్ ప్లాంట్కి క్యాప్టివ్ మైన్స్ రావడానికి మన గొంతు వినిపించాలి. ఉత్తరాంధ్ర వెనకబాటుతనానికి, వలసలు ఆగటానికి, ఇందాక పెద్దలు మనోహర్ గారు చెప్తున్నట్టుగా వలసలు ఆపుదాం. ఇన్ని లక్షల మంది వెళ్ళిపోయి తిరిగి వెనక్కి పిలిపిద్దాం అందరినీ. అలాగే మత్స్యకారులకి ఎక్కడో వెళ్ళి గుజరాత్, మన తమిళనాడుకి వెళ్లకుండా ఇక్కడే మనకి 974 కిలోమీటర్స్ తీర ప్రాంతంలోనే మనం ఇక్కడే ఉండేలాగా చేసుకుందాం. ఇక్కడికి ఉపాధి అవకాశాలు తెచ్చుకుందాం. యువతకి, ఉద్యోగులకి భద్రత ఇద్దాం. పర్మనెన్సీ లేని కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ వారికి ఉద్యోగ భద్రత ఎలా తీసుకురావాలని ఆలోచిద్దాం. మందు రేట్లు పెరిగిపోయి పాపం కల్తీ మందు తాగుతూ కాలేయం చెడగొట్టుకుంటున్న మన రాష్ట్ర మద్యపాన ప్రియులందరికీ తక్కువ అంటే మద్యం మితంగా తాగమని నా విన్నపం అందరికీ. ఇంక మద్యం లేకపోతే రాష్ట్ర ఆదాయ వనరులు లేవు. పాపం కరోనా టైంలో మద్యం కోసం ఎంత కరువు వేసిపోయారు, ఆ కష్టాలు నాకు తెలిసినాక.